కొనుగోలు కేంద్రం ప్రారంభం. హాజరైన భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. ఆనందపురం మండలం బోని గ్రామంలో మంగళవారం నాడు ధాన్యం కొనుగోలు కేంద్రం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని, ధాన్యం మద్దతు ధర 2300గా ప్రభుత్వం ప్రకటించిందని, ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలని ఆయన కోరారు. వాట్సాప్ విధానం ద్వారా రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తరలించవచ్చని, అదేవిధంగా సకాలంలో రైతులకు తమ ఖాతాలో ధాన్యం డబ్బులను జమ చేస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్, భీమిలి ఆర్డీఓ, సివిల్ సప్లై అధికారులు, జిల్లా వ్యవసాయ అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. పట్టణ మండలం ఇంకా భీమిలి ఎవరు వచ్చారా? ఎండి గారు ఎన్ని కిలోలు? 40 కాదు, దేని కనిపిస్తుంది? 6 అనుకుంటేలాగా 40 బయట అప్రాక్సిమేట్ గా మనకి ధాన్యం ఉంటుందని అంచనా. ఒక 9,500 ఎకరాలు మనకి మొత్తం వరి పండించే ప్రాంతం ఉంది. సరే, మన అవసరాలకి లేకపోతే డ్రైవింగ్ పోను ఒక 5-6 వేలు మనం మార్కెట్ అమ్ముతాం అనేది పంచన అధికారులు. నేను జేసీ గారిని అడిగాను, ఒకవేళ 5,000 కాదు ఒక 10,000 వాళ్ళు మార్కెట్ అమ్ముకోవాలనుకుంటారు, మరి ఏంటి మీరు దానికి సంబంధించి అంటే ఆయన ఒకటే చెప్పారు, సార్ 5,000 కాదు 6,000 కాదు, ఎన్ని వేల టన్నులైనా అనుభవం ఉంది. వాళ్ళతో కూడా అంత అనుభవంలో కూడా మనకి వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారు. వాళ్ళ సలహాలు సూచనలు కూడా తీసుకోండి. ఈరోజు ప్రభుత్వం కొన్నింటికి ప్రోత్సాహాలు ఎక్కువ ఇస్తా ఉంది, కొన్ని సైన్స్ కొన్నింటికి బాగా సూట్ అవుతాయి కాదు. ఇక్కడ గ్రామంలో వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు ప్లాన్ చేసుకుని ఈ గ్రామంలో చేసిన కార్యక్రమాలు ఒకటి. అటువంటి మంచి గ్రామంలో ఈరోజు ఈ రైతులకు సంబంధించిన చాలా సంతోషం. మరి మనం చూస్తూ ఉన్నాం, నేను కూడా ఈరోజు ఎమ్మెల్యేగానో లేదా ఒక రాజకీయ నాయకుడిగా ఉన్నా కూడా మాది ఒక రైతు కుటుంబమే.
నేను కూడా ఒక మారుమూల పల్లెటూరులో ఒక చిన్న రైతు 10 ఎకరాలు మెట్ట మా నాన్నవాడు ఉండేది. అంటే వర్షం పడితే మాకు పంట పండేది, లేకపోతే పంట కూడా పండేది కాదు. ఆ సంవత్సరం అప్పులు చేసి తీసుకున్న తర్వాత ఆయన ఒకటే చెప్పారు, ఎంతకాలం ఏదో మాటలు చెప్పారు, అలా జరుగుతూ వచ్చింది. కానీ నిజమైన రైతుకి మేలు జరిగే కార్యక్రమాలు ఖచ్చితంగా చేయాలి. ప్రభుత్వం చేసిన రోజే మనకు అందరూ కూడా ఒక తృప్తి ఉంటుంది. ఎక్కడ రైతులకు అన్యాయం జరగకూడదని చెప్పడం జరిగింది. మామూలుగా పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తారు, ఎద్దు కంట నీరు పెడితే వ్యవసాయం, రైతు కన్నీరు పెడితే రాష్ట్రం బాగుంటుంది. కాబట్టి కుటుంబాల నుంచి కూడా చాలా మంది వచ్చారు. మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎంతో ముఖ్యమైన ఈ కార్యక్రమాన్ని మనం పెట్టుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, యాక్చువల్గా మన అధికారులు వచ్చి ఇట్లా రైతు ధాన్యం కొనుగోలు కేంద్రం పెట్టుకోవాలి సార్. మన నియోజకవర్గంలో ఒక 8 ప్రాంతాల్లో పెడతా ఉన్నాం. మేడం బాబు ఇక్కడ కుర్చీలు బయట వేయండి, అక్కడ కుర్చీలు అనుకోండి సార్, అనుకో కుర్చీలు వేస్తారు కదా.